హాయ్ చిల్డ్రన్, దిస్ ఈజ్ రవి కిరణ్. ఈరోజు మీ అందరికీ బాగా ఇష్టమైన అండ్ ఈజీ టాపిక్ దాని గురించి చూద్దాం. ఎడిషన్. మ్యాథ్స్ కాన్సెప్ట్లు ఉన్న వాటిలోకెల్లా అతి ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఏదైనా అంటే ఎడిషనే. చాలా 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 సింపుల్. దీన్ని చేయడం చాలా సింపుల్. ఎడిషన్ ఎప్పుడూ కూడా ఈ గుర్తుతో చూపిస్తారు, ప్లస్ గుర్తుతో చూపిస్తారు. ప్లస్ అంటే రెండు గీతలు కలిపేస్తాను, అందుకే ప్లస్. దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఏదైనా కూడా సింగిల్ డిజిట్స్తో వద్దాం, ఈజీగా అర్థమవుతుంది. 2, 3 దీన్ని ఎడిషన్ చేయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ దీన్ని చాలా సింపుల్ ప్రయత్నం చేసినానా. ముందు ఏం చేద్దామంటే ఇక్కడ పైన ఎంత నెంబర్ ఉంది? 2 నెంబర్ ఉంది. సో చూడండి, 1, 2 ఆల్రెడీ మీకు తెలుసు నెంబర్స్. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నాం. దీని తర్వాత ఇక్కడ ఎంత ఉంది? 3 ఆఫ్టర్. ఎందుకంటే ఇప్పుడు 3 లెక్కేసామనుకో, ఆల్రెడీ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా మీకు లెక్కలు ఏంటి? 1, 2 1, 2, 3. ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోయింది. ఇక్కడ ఎక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం? 4 నుంచి స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ 3 ఇక్కడ ఉంది కదా. కాబట్టి ఏంటి, మనం నెక్స్ట్ నెంబర్ కౌంటింగ్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? దీని తర్వాత నెంబర్తో స్టార్ట్ చేయాలి. అందుకోసం ఇప్పుడు ఇక్కడ చూడండి, సారీ గీతలు పెట్టుకొని చేయొచ్చా అంటే పెద్ద పెద్ద క్లాసులకు వచ్చాక మీకు అది ఇబ్బంది అవుతుందమ్మా. అందుకే ఆ గీతల కాన్సెప్ట్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. సో ఫస్ట్ 2 ఫింగర్స్ తీసుకుందాం. చూడండి, 2 ఫింగర్స్ తీసుకున్నాక 3 ఆఫ్టర్ ఏమొస్తుంది మనకి? 4. సో 4, 5 ఈ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి, అయిపోయింది. సింపుల్. ఇప్పుడు ఒకవేళ 7, 4 వెయిట్ 5, 4 ఇది ఒక ప్రాబ్లం అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. సో 1, 2, 3, 4, 5. ఇక్కడ ఎంత ఉంది? 4 ఆఫ్టర్, ఎందుకంటే ఎప్పుడైనా దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 4 ఆఫ్టర్ 5, 6, 7, 8, 9 ఎంత వచ్చింది? 9 ఇక్కడ వేసేసుకుంటాం. 1 డిజిట్ నెంబర్స్ మొత్తం ఇంతే. ఒకవేళ 9, 0 ఆల్రెడీ 9, 0 అంటే ఏంటి? ఏమీ లేదు, అసలు కలపడానికి ఏం లేదు. కాబట్టి ఎప్పుడేమో వచ్చేస్తుంది? డైరెక్ట్గా 9 వచ్చేస్తుంది. ఎక్కడ 0 ఉన్నా దాన్ని మనం ఏం ఎడిషన్ చేయక్కర్లే, పైన నెంబర్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అయిపోతుంది. సో ఇది సింగిల్ డిజిట్ నెంబర్. ఒకవేళ దీంట్లో 2 డిజిట్స్ ఉంటే అలా చేయాలి. చూద్దాం. చూడండి, ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇది 1s, ఇది 10s. మనం ఎప్పుడు చేసినా కూడా ప్రాబ్లం 1s నుంచే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ 3 1, 2, 3 ఇక్కడ ఎంత ఉంది? 4 అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 4 ఆఫ్టర్ 5, 6, 7 ఎంత వచ్చింది? 7. నెక్స్ట్ 10s ఎంత ఉంది? 2 ఫింగర్స్. నెక్స్ట్ ఎంత? 3 ఆఫ్టర్ 4, 5. కానీ నెంబర్స్ మాత్రం రావాలి నాన్న. 1 నెంబర్స్ రాకుండా ఎడిషన్స్ మాత్రం చేయలేము. సో ఈ విధంగా చేయాలి. అయితే మీకు డౌట్ వస్తుంది, ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లం చూద్దాం. సార్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎలాగో చూద్దాం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? 9. సో 9 కదా, నేను 9 ఫింగర్స్ తీసుకుంటాను. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఫింగర్స్ తీసుకున్నా. కింద ఎంత ఉంది? 8 ఆఫ్టర్ 9, 10. నేను నా నోటిని, నా ఫింగర్స్ని చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. 9 కదా, 8 ఆఫ్టర్ నా నోట్లో నెంబర్ వచ్చినప్పుడు ఫింగర్ క్లోజ్ చేస్తున్నా. సో 8 ఆఫ్టర్ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో ఎంత వచ్చింది మనకి? 17. ఏం చేద్దాం? ఈ 17ని పక్కన రాసుకుందాం. ఇందులో అగైన్ 1s, 10s. 1స్లో ఉన్నది 1s కింద వేసేసుకోండి, 10స్లో ఉన్న నెంబర్ని 10s దగ్గర వేసుకోండి, ఎందుకంటే 10s నెంబర్ కదా, 10స్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ 2 ఫింగర్స్ ఉన్నాయి. సో 2 తీసుకోండి. 3 ఆఫ్టర్ 4, 5 1 మోర్ నెంబర్ ఉంది 6. ఇదే ప్యాటర్న్. అయితే మీరు ఇక్కడ ఫింగర్స్ కౌంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఫింగర్స్ తీసుకున్నా, 9 ఆఫ్టర్ అన్నప్పుడు 10తో స్టార్ట్ అవుతుంది కదా. చూడండి, 10 ఆ ఫింగర్ క్లోజ్ చేయాలి, ఆ నెంబర్ అయిపోవాలి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి. 11, 12, 13, 14, 15, 16, 17. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి 10, 11, 12, 13, 14, 15 సార్ 16 ఉంటారు. అంటే నెంబర్లు ఏమో స్పీడ్గా చదువుతారు, ఫింగర్స్ ఏమో స్లోగా క్లోజ్ చేస్తారు. అందుకే ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క నెంబర్ని ఓపిక్ అంటే 9,
10, 11, 12, 13, 14, 15, 16 లైక్ దిస్. ఇలా కౌంట్ చేస్తే ఒకటి తప్పులు. రెండు ఈ క్యారీయింగ్ కూడా ఏం లేదు, ఇక్కడ వచ్చిన దాంట్లో దాని బిఫోర్ ప్లేస్ వాల్యూ దాంట్లో వేయాలి. ఎందుకని ఆల్రెడీ మనం ప్లేస్ వాల్యూస్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసామనుకో మీకు వచ్చేది ఏంటిది 10s 100s. కాబట్టి వాల్యూ నేను ఎక్కడ వేయాలి, 100sలో వేయాలి. దానికి ముందు వచ్చేది ఏంటిది 100s 1000, సో 1000sలో వేయాలి. ఈ విధంగా మనం ఎడిషన్ని చేయాలి. ఒకవేళ ఇదే మోడల్లో 3 డిజిట్ నెంబర్ ఉంది, 987 365 408. ఈ నెంబర్ని నేను సాల్వ్ చేయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ 7 ఫింగర్స్ చూడండి, 1 2 3 4 5 6 7. 5 ఆఫ్టర్ గుర్తుపెట్టుకోండి, 5 అంటే 5 ఆఫ్టర్. 6 7 8 9 10 11 12. మీకు ఈ నెంబర్ మర్చిపోతాం అనుకుంటే ఈ 12ని పక్కన వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 12 ఉంది కదా, నెక్స్ట్ ఎంత 8 ఫింగర్స్, 1 2 3 4 5 6 7 8. మనకి ఎంత వచ్చింది ఇక్కడ 12. 12 ఆఫ్టర్ 13 14 15 16 17 18 19 20. ఆల్రెడీ 12 మనం చేసేసాం కాబట్టి ఇది అవసరం లేదు. 20. సో ఈ 20లో 0ని ఇక్కడ, 2ని ఇక్కడ. అగైన్ సేమ్ ప్రొసీజర్ నానా. ఎంత ఉంది 2 ఫింగర్స్, 8 ఆఫ్టర్ 9 10. సో ఇక్కడ 10 వేసుకోండి. తర్వాత ఇక్కడ ఎంత ఉంది 6, మళ్ళీ అగైన్ 6 ఫింగర్స్ తీసుకోండి. 10 ఆఫ్టర్ 11 12 13 14 15 16. సో ఈ 10 అయిపోయింది కాబట్టి కొట్టేయండి. 16 ఆఫ్టర్ 0. ఆల్రెడీ మీకు చెప్పా, ఏ నెంబర్కి 0 యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనకేమొస్తుంది 16 వస్తుంది. ఈ 1s ప్లేస్లో ఉన్న నెంబర్ ఇక్కడ పెట్టుకోండి, ఈ దీని బిఫోర్ దాంట్లో వేసుకోండి. అగైన్ 1 ఫింగర్ 9 ఆఫ్టర్ 10. సో మళ్ళీ ఎంత ఉంది 3 ఫింగర్స్, 10 ఆఫ్టర్ 11 12 13. సో ఇట్ గోస్ టు 13. తర్వాత ఎంత ఉంది 4 ఫింగర్స్, 13 ఆఫ్టర్ 14 15 16 17. సో 17 అగైన్ 7. ఇక్కడ బిఫోర్ ఏం నెంబర్ లేదు కాబట్టి 1 ఏమవుతుంది డైరెక్ట్గా వేసేసుకుంటాం. ఈ విధంగా మనం ఎడిషన్స్ని సాల్వ్ చేయాలి. ఈ మోడల్లో మీరు ప్రాబ్లమ్స్ కనుక పెట్టుకొని చేస్తే యూ కెన్ డూ వెరీ ఈజీలీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ దీన్ని మీకు బాగా అర్థమైతే share to like this channel and share to your friends and subscribe the channel. Thank you.